టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ బాబర్ ఆజం సారథ్యంలోని పాకిస్తాన్ ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లో పసికున్న అమెరికా చేతిలో చిత్తైన పాక్ ఆదివారం భారత్ చేతిలో కంగుతింది. ఈ వరుస పరాజయాలతో సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐర్లాండ్పై అమెరికా విజయం సాధించినా తమ మెరుగైన రన్ రేట్ను కాపాడుకున్న పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. భారత్తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ పరాజయం తనను తీవ్రంగా నిరాశపరిచిందని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ జట్టును ఆ దేవుడే కాపాడాలని, సూపర్ 8కు కూడా చేరుతుందో లేదోనని సందేహం వ్యక్తం చేశాడు. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. చాలా విషయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇది జట్టుకు నిజంగా బాధాకరం. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి ఉండాల్సిందే. బంతికో పరుగు చేయాల్సిన స్థితిలో కూడా విజయాన్ని అందుకోలేకపోవడం దారుణం. ఫఖర్ జమాన్ క్రీజ్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ విజయానికి 47 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్న పాక్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఈ ఫలితంపై నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఈ ఓటమితో పాకిస్తాన్ మొత్తం బాధలో ఉంది అని షోయబ్ అఖ్తర్ భావోద్వేగానికి గురయ్యాడు.